ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత కోర్టులో మరోసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఈ కేసులో అప్రూవర్గా మారనని, తాను ఏ తప్పు చేయలేదని, తనపై పెట్టింది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కవిత. ఈ నేపథ్యంలో ఆవిడ వ్యాఖ్యల వెనక ఆవిడ ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ టీడీపీ నేత నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడుతారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, కోర్టులో మరోసారి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కవిత గారు. అసలు తాను ఈ కేసులో అప్రూవర్గా మారనని, తనపై పెట్టింది మనీ లాండరింగ్ కేసు కాదని, అది ఒక పొలిటికల్ లాండరింగ్ కేసు అని, తాను ఈ కేసులో ఎటువంటి తప్పు చేయలేదంటూ కూడా ఆవిడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి మేడం ఆవిడ వ్యాఖ్యల వెనక ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? వీళ్ళు ఏంటంటేనండి, కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రాసతోటి మాట్లాడటం, సెటైర్లు వేయడం, వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి ఒక విధంగా ఎసెట్టే. అలాంటి మాటలు మాట్లాడే కేసీఆర్ కూడా అద్భుతమైన వక్త. అలా మాటలు మాట్లాడే తెలంగాణ ప్రజానికాన్ని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మోసపోలేదు. కొంత నష్టం జరిగి ఉండొచ్చేమో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొంత, కానీ దానికి 100 రెట్లు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ సమాజానికి అన్యాయం చేసింది. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు ఏంటంటే అద్భుతంగా ఉంటాయి. తెలంగాణ సమాజం మొదట్లో పొరపాటు పడ్డారు, ఇప్పుడు దే రియలైజ్డ్. సో ఇప్పుడు చూస్తే ఆమె క్లిప్పింగ్స్ నేను కూడా చూశాను మీడియాలో జస్ట్ బిఫోర్. ఏమంటుందంటే ఆవిడ మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్. అసలు ఏ ఆధారాలు లేకుండా, ఏ చిన్న ఎవిడెన్స్ లేకుండా కవిత లాంటి లీడర్ని, మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని ఇంత దూరం ఈడీ తీసుకెళ్తుందా? పొలిటికల్ లాండరింగ్ అనడానికి మామూలుగా సామాన్యుల్ని అసలు చిన్నది దొరికితే ఈడ్చుకుంటా కొట్టుకుంటా తీసుకెళ్తారు. ఈ రాజకీయ నాయకులకి ఈ ఎగ్జంప్షన్ ఎందుకో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు చైన్ కొట్టేసిన వాళ్ళు లేదా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని ఎలా తీసుకెళ్తారు? అవమానకరంగా కొట్టుకుంటా, లేదంటే స్పాట్లో పట్టుకుంటే పిచ్చకొట్టుడు కొడతారు. ఆడు తీసాడా లేదా, ఆడి దగ్గర ఉన్నదా లేదా అని జస్ట్ అనుమానం వస్తేనే. కానీ ఈ పొలిటికల్ లీడర్స్కి విఐపి భద్రత అంటే ఉండొచ్చు, కొన్ని వ్యతిరేకత వస్తుందేమో అని లా అండ్ ఆర్డర్ని ఇది చేయడంలో తప్పేం లేదు, ప్రికాషనరీ మెజర్మెంట్స్ తీసుకోవడంలో తప్పలేదు. వాళ్ళు ఏంటంటే ఈ భద్రతా విషయం అని కానివ్వండి, లేకపోతే విఐపి ఇదితో తీసుకెళ్ళటం కానీ, ఆమె వెళ్ళేటప్పుడు BMW ఆమె కారులో వెళ్ళడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఒక తప్పు చేసింది అని మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు, మీరు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ ఓకే ఇచ్చారు, చేశారు. ఈరోజు నామె ఏమంటుంది, నా మీద కేసు లేదు, నా మీద ఇది ఎలిగేషన్స్ చేశారు, ఐఎమ్ నోవేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేసు అంటుంది. ఇన్ని లేకుండానే వాళ్ళ యొక్క ఫోన్స్లో ఉన్నటువంటి మెసేజ్లు కానీ, వాట్సాప్ మెసేజ్లు కానీ, డిలీట్ చేసిన మెసేజ్లు కానీ, ఇవన్నీ చూసి ఎవిడెన్సెస్ పక్కాగా ఉన్న తర్వాతే ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయ్యి ఫేజుల వారీగా ఆవిడ్ని ఇంట్రోగేట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళకి కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికిన తర్వాతే ఆమెను అరెస్ట్ చేశారు. లేకపోతే ఏ ఎవిడెన్స్ లేకుండా ఉంటే అసలు ఊరుకుంటాడండి కేసీఆర్? ఊరుకుంటారా? ఆయన ఊరుకుంటారు? ఏ ఎవిడెన్స్ లేకుండా గనక ఈ రోజున కవిత గారిని అరెస్ట్ చేస్తే ఎవరు ఊరుకోరు. ఉంది కాబట్టే ఆవిడ్ని ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళగలిగారు. ఎలా చెప్తుంది ఆవిడ పొలిటికల్ లాండరింగ్ అని? ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఒకటి కాదు, ఫోన్స్లో ఉన్నటువంటి మెసేజ్ని ట్యాంపరింగ్ చేయడం, తీసేయడం, డిలీట్ చేయడము, ఎన్నో ఫోన్స్ని యూజ్ చేశారు. అన్నీ ఓపెన్గా దొరికినాయి. ఒక మద్యం పాలసీని ఆవిడ ప్రభావితం చేయగలగా. ఆవిడకి రాష్ట్రం సరిపోలేదు, కవిత మేడం గారికి రాష్ట్రం సరిపోలే సంపాదనకి. అందుకే రాష్ట్రాలు దాటి ఢిల్లీ రాజధాని, సాక్షాత్తు మన భారతదేశ రాజధాని ఢిల్లీ గవర్నమెంట్ని ఎంత పని చేసిందంటే, కవిత తెలిసి చేసిందా తెలియక చేసిందా కానీ ఢిల్లీ గవర్నమెంట్ని సంక్షోభంలో పడేసింది ఈమె తీసుకున్న నిర్ణయం. లేదా ఆయన ఇంకోటి కేజ్రీవాల్ వేరే రూట్లో వెళ్తారేమో, అది మనకు తెలియదు. బట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ రోజున ఢిల్లీ గవర్నమెంట్ కూడా సంక్షోభంలో ఉంది అంటే కవితే కారణం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రోజున సంక్షోభంలో పడిపోయింది, కేసీఆర్ పరువు పోయింది, సగం గౌరవం తగ్గిపోయింది. ఈ రోజున బీఆర్ఎస్ పరిస్థితికి కూడా 75-80% కారణం కవిత తీసుకున్నటువంటి ఇది. అంటే నివ్వెరపోయారు.
ఈ కేసీఆర్ కూతురేంటి మహిళ అయి ఉండి మద్య పాలసీలో ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? అది కూడా పని ఇక్కడ కాదు, వేరే చోట. ఇక్కడికి వచ్చి టీవీలో ఏం చెప్తుంది, నేను ముఖ్యమంత్రిని అయితే కనుక నేను మద్యంని ప్రొహిబిట్ చేస్తాను అని చెప్పింది. షీజ్ అ పక్కా ట్రెడిషనల్, వాళ్ళ నాన్నని మించిపోయిన పొలిటీషియన్ ఈ అమ్మాయి. ఎందుకు చెబుతున్నానంటే కేసీఆర్ కరీంనగర్ని న్యూయార్క్ చేస్తా అన్నారు. సో ఇలాంటి మాటలన్నీ ఆయన స్టార్టింగ్లో చాలా మాట్లాడారు. సో అలాగే ఈ అమ్మాయి కూడా ఏంటంటే మద్యం అంట నిషేధిస్తుందంట. ఒకవేళ ఆమె ముఖ్యమంత్రి అయితే కనుక ప్రొహిబిట్ చేస్తాను అంది, కానీ మద్యం పాలసీలో ఇన్వాల్వ్ అయింది. షీఈస్ ద ట్రూ పొలిటీషియన్. అందుకే ఈ రోజున ఇప్పుడు జస్ట్ క్లిప్పింగ్ చూస్తే కవిత గారు అసలు ఆవిడ ఎక్కడ పశ్చాత్తాపం లేకుండా, ఫీలింగ్ లేకుండా ఎట్లా మాట్లాడుతుందంటే, జై తెలంగాణ, ఇది పొలిటికల్, ఇది నేను కడిగిన ముత్యంలాగా వస్తుందంట. ఎలా వస్తుందండి కడిగిన ముత్యంలాగా? ఇన్ని కేసులు ఆమె మీద ఫైల్ చేసిన తర్వాత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను అంటే అసలు ఈ కేసులకి నాకు సంబంధం లేదు, నేను అసలు ఏ తప్పు చేయలేదు, ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు, రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులో నన్ను ఇరికించారు, నన్ను ఒక పావులా వాడుకుంటున్నారు. రాజకీయ కుట్ర చేయడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కుట్ర చేయడానికి. పోనీ బీఆర్ఎస్ కి విపరీతమైన మ్యాండేట్ పబ్లిక్ దగ్గర నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్లో పోయింది. ఈ రోజున గట్టిగా పోటీ ఇచ్చే స్థాయిలో లేకపోవడం, అభ్యర్థుల్ని ఎతుక్కుంటాం నిలబెట్టడానికి, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి పొలిటికల్గా కుట్ర చేయడానికి బీజేపీ గవర్నమెంట్కి ఏం అవసరం అండి? చాలా వేవ్ బాగా ఉండి ఖచ్చితంగా వీళ్ళు అధికారంలోకి వస్తారు, వీళ్ళని దెబ్బతీయాలి, వీళ్ళ మీద కుట్ర చేయాలి, వీళ్ళని బ్యాడ్ ఇమేజ్ ప్రజల్లో క్రియేట్ చేయాలి అనే స్థితి ఈరోజు బీఆర్ఎస్కి ఉందంటారా? ఐ డౌట్. సో ఇది ఆమె తనని సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడంలో ప్రాసెస్లో భాగంగా పొలిటికల్ లాండరింగ్ అంటుంది. లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఆమెకి లాంగ్వేజ్ని అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళ అన్నయ్య అందరూ మాట్లాడేది ఏంటంటే ఆ లాంగ్వేజ్ల మీద హోల్డ్ ఉంది వాళ్ళకి. అది గాడ్ గిఫ్ట్ ఒక విధంగా. అంటే మనీ లాండరింగ్ అంటే అందరికీ తెలుసు, ఈ పొలిటికల్ లాండరింగ్ ఏంటి కొత్తగా? పొలిటికల్ అంటే ఏంటంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది. పొలిటికల్ మనీ లాండరింగ్ అంటే డబ్బులు లావాదేవీలు అటు ఇటు చేతులు మారడం, ఏ విధంగా పంపించారు హవాలా ద్వారాలో, దిస్ ఇస్ ఆల్ కాల్డ్ కమ్స్ అండర్ మనీ లాండరింగ్ దాంట్లోకి వస్తుంది. పొలిటికల్ లాండరింగ్ ఏంటంటే తనని అరెస్ట్ చేస్తే కేసీఆర్ కూతురు కాకపోతే వాట్ ఈస్ కవిత అండి? అసలు ఏంటి ఆమె స్థాయి ఏంటి, ఆమె స్టేటస్ ఏంటి, ఆమె అసలు వీ కెన్ ఇమాజిన్ ఇఫ్ షీఈస్ నాట్ డాటర్ ఆఫ్ కేసీఆర్, ఈమె మీద చేయాల్సిన అవసరం ఏంటి? పోనీ ఈమెను అడ్డం పెట్టుకుని కేసీఆర్ మీద చేస్తారో అనుకుందాం. కేసీఆర్ గారికి ఈ రోజు లేదు కదా సీన్. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఆయన పికప్ అవ్వచ్చేమో, మనం చెప్పలేము. బట్ ఇప్పుడైతే చాలా డౌన్లో నడుస్తుంది కదా బీఆర్ఎస్ పార్టీ. లీడర్స్ అందరూ ఎవ్రీ డే దే ఆర్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ కదా. ఇలాంటి స్థితిలో కుట్ర చేయాల్సిన అవసరమే ఉంది వీళ్ళ పార్టీ మీద. కుట్ర చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందుదాము అనుకునే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ లేదు, కేసీఆరే లేరు. దెన్ హూ ఈస్ కవిత? ఓకే, అంటే కవిత గారు ఆరోపణలు చేస్తున్న రకంగా ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ చెప్తున్న నేపథ్యంలో ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు కాదంటారా? డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ పొలిటికల్ లాండరింగ్ అండి. ఎందుకనంటే వీళ్ళకి ఈమె అరెస్ట్ వలన ఇమేజ్ దెబ్బతింటుంది అనుకోండి, అప్పుడు పొలిటికల్ లాండరింగ్ కేసు అనొచ్చు. ఓకే, ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం వలన కొంత డ్యామేజ్ అవుతుంది, పార్టీ డౌన్ అవుతుంది, ఈ ప్రాసెస్లో నెక్స్ట్ మనం సెకండ్ లెవెల్లో బీజేపీ ఉండాలి అని బీజేపీ అధిష్టానం భావిస్తే దెన్ వాట్ షీ సెడ్ ఈజ్ రైట్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. తిరస్కరించిన నేపథ్యంలో రేపు ఎన్ని 1 వస్తుందో 2 వస్తుందో 3 వస్తాయో సీట్లు గెలవలేని స్థితిలో ఉన్న బీఆర్ఎస్ మీద కుట్ర చేయడం పొలిటికల్ లాండరింగ్ ఏంటండి? షీ వాంట్స్ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ అంతే. తనని అందులో చేసుకునే భాగంగా తను ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఇమేజ్ ఉందనుకుని మాట్లాడుతుంది. తనకి తెలుసు లేదని, కానీ తనని కవర్ చేసుకోవడం కోసం మాట్లాడే మాటల్లో ఈ విధంగా మాట్లాడుతుంది. నేను అప్రూవర్గా మారను, అప్రూవర్గా మారిన వాళ్ళు బీజేపీలోకి వెళ్ళారు. అటువంటివి ఏమన్నా ఉంటే కనుక అప్రూవర్గా మారిన వాళ్ళు బీజేపీలోకి వెళితే కనుక ప్రజలు చూస్తున్నారు కదా.
ప్రజలు బీజేపీ ఓకే తనకు అనుగుణంగా ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటుంది, తనకు అగైనెస్ట్గా ఉన్నటువంటి కేజ్రీవాల్, కేసీఆర్ ఇలాంటి వాళ్ళని అటాక్ చేస్తుంది అని ప్రజలు చూస్తున్నప్పుడు దే విల్ గివ్ దేర్ మ్యాండేట్ టు ద నెక్స్ట్ ఎలక్షన్స్ కదా. రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రజలే తీర్పు చెబుతారు ఏ విధంగా ఉంది అనేది. సో ఇదంతా ఏంటంటే కవిత తనని కప్పిపుచ్చుకోవడానికి, తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అనే ప్రాసెస్లో భాగంగా ఆమె మాట్లాడే తీరు, ఆమె బాడీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకుని మాట్లాడుతుంది. అది క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.